వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియో వచ్చేసి బీడ్స్ కలెక్షన్. లాస్ట్ టైం అందరూ అడిగారు లాస్ట్ వీడియో చూసి లైక్ బీడ్స్ కలెక్షన్ కావాలి అని. మీరు చూస్తుంది వచ్చేసి రియల్ రూబీ మనియా అండి. అండ్ సెంటర్లో అటు ఇటు సౌత్ సీస్ యూస్ చేసాము హైలైట్ చేయడానికి. 3 స్టింగ్స్ అండి. ఇది రియల్ రూబీ మనియా, రియల్ రూబీస్. అన్ఈవెన్ షేప్ వస్తుంది, లైక్ ఈవెన్ షేప్ కాదు ఇది. షేడ్ కూడా చూడొచ్చు, లైక్ నార్మల్ లైట్ కాకుండా అండ్ నార్మల్ డార్క్ కాకుండా లైక్ సటిల్ షేడ్ వచ్చింది. దీని ప్రైజింగ్ అంతా వచ్చి క్యారెట్ వెయిట్ బట్టి డిపెండ్ అవుతుందండి. లైక్ ఈ రోజు చూపించే బీజ్ వీడియో అన్ని రియలే చూపిస్తున్నాను అండ్ ఎవ్రీథింగ్ ప్రైస్ అనేది క్యారెట్ ప్రైస్ మీద క్యారెట్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. మీరు చూస్తున్నది వచ్చేసి మొత్తం 1090 క్యారెట్స్ అండి, ఎక్స్క్లూడింగ్ బ్యాక్ సైడ్ డోరీ కాకుండా. సో దాన్ని బట్టి 1000 ఇంటూ లైక్ క్యారెట్ వాల్యూ బట్టి ప్రైజింగ్ పడుతుంది మీకు. షేడ్ చూడొచ్చు మీరు. షేప్ కూడా చూడొచ్చు, అన్ఈవెన్ వచ్చింది. 3 స్ట్రింగ్స్ అండి. ఇందులో కస్టమైజేషన్ ఉంటుంది, 1 స్ట్రింగ్ కావాలన్నా 2 స్ట్రింగ్స్ కావాలన్నా. న్యాచురల్ రూబీ మనియా అండి. మీకు ఇలా పర్ల్స్ కాకుండా కావాలన్నా యూ కెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ ప్లెయిన్ రూబీ మనియాస్. ఇది వచ్చేసి ఇందాక మీరు చూసిన పర్ల్స్ ఉన్న 3 లైన్స్లోనే వితౌట్ పర్ల్స్ అండి. అండ్ ఇది లెంత్ కూడా దాని మీద కొంచెం ఎక్కువ వచ్చింది. ఇది కూడా సేమ్ కలర్, ఎవ్రీథింగ్ సేమ్ షేప్ అండి, అంతా ఒకటే. జస్ట్ దట్ దీంట్లో పర్ల్స్ లేదు, మీకు ఆ సెంటర్లో హైలైట్ అయిన పార్ట్ ఇక్కడ లేదు. మీకు షేడ్స్ కొంచెం డిఫరెంట్గా వస్తుందండి, ఎందుకంటే కెమెరాలో రియల్ బీడ్స్ మనం డైరెక్ట్గా చూసినట్టు రావు షేడ్స్ అనేది, ఫొటోస్లో తెలీదు. మీరు చూడొచ్చు సేమ్ అండి, అది ఇది రియల్ రూబీ మనియా. ఇవి కూడా ఇది వచ్చేసి మనకి 1150 క్యారెట్స్ అండి. లెంత్ అండ్ వెయిట్ కూడా పెరగడం వల్ల ఇందులో మనం సింగిల్ లైన్ కూడా చూస్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడే. ఇది 3 లైన్స్ కదండి, దీన్ని 4 లైన్స్ చేయాలనుకుంటే ఇలా సింగిల్ లైన్ని యాడ్ చేసుకోవచ్చు. 4 లైన్స్ అయితే మీకు ఈ లుక్ వస్తుంది. అండ్ మీకు షేడ్ డిఫరెన్స్ ఇప్పుడు తెలుస్తుందండి. సింగిల్గా పీస్ చూపిస్తే షేడ్ డిఫరెన్స్ తెలీదు. ఇది కొంచెం డార్కర్ షేడ్, ఇది కొంచెం లైట్ షేడ్. ఇది వచ్చేసి పీజియన్ రెడ్ అంటారు, రియల్ రూబీ రెడ్ అంటారు కదా, అది ఈ షేడ్ అండి. మీరు ఇప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు, దీనికి దీనికి మైన్యూట్ డిఫరెన్స్ ఉంది షేడ్స్లో. ఈ 3 లైన్స్ సింగిల్ షేడ్ ఉంటుంది, ఇది ఒక్కటి మీకు డార్క్గా కనిపిస్తుంది బికాజ్ నేను యాడ్ ఆన్ చేశాను ఇది. 3 లైన్స్ కాకుండా సింగిల్ లైన్ చూస్ చేసుకునే వాళ్ళకి ఇలా వస్తుందండి సింగిల్ లైన్. సింగిల్ లైన్ విత్ సౌత్ సీడ్స్ లాస్ట్ టైం బీడ్స్ కలెక్షన్ వీడియోలో మీరు చూసి ఉంటారు. దానికి మేము యూజ్ చేసే బీడ్స్ యాక్చువల్లీ ఇవి అండి. మనకి సౌత్ సీ అండ్ గోల్డ్ కలిసేసరికి కంప్లీట్గా కొంచెం లైట్ షేడ్ అయిపోతుంది, డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది. ఇంకా లైట్ షేడ్స్ ఉన్నాయండి ఇందులో. ఇది వచ్చేసి మీరు ఇందాక చూసిన డార్క్ షేడ్ అండి. ఇందులో లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి, మీకు కంపారిజన్కి చూపిస్తున్నాను, లేకపోతే మీకు కలర్ డిఫరెన్స్ తెలీదు. ఇది మీరు ఫస్ట్ చూసిన షేడ్ అన్ఈవెన్ అండి. ఇది వచ్చేసి లైట్ షేడ్ అండి, లైక్ టూ లైట్ కాదు టూ బ్రైట్ కాదు. అండ్ ఇది వచ్చేసి అన్ఈవెన్ కూడా కాదండి, ఓవెల్ షేప్ వచ్చింది మనకి మనియా. లైక్ మనియా షేప్ అంటే ఇది. కస్టమైజేషన్ అవైలబుల్, లైక్ 1 లైన్ కావాలంటే ఇలా 1 లైన్ తీసుకోవచ్చు, 2 కావాలంటే 2, 3 కావాలి. 6 స్ట్రింగ్స్ అయితే మనకి ఇలా వస్తుందండి. షేర్వానీస్ మీద అది యూస్ చేయడానికి బాగుంటుంది. లేదు సింపుల్గా 3 స్ట్రింగ్స్ కావాలి అనుకుంటే 3 స్ట్రింగ్స్ కూడా యూస్ చేయొచ్చు. షేడ్ చూడండి ఎంత లైట్గా ఉందో.
నా హ్యాండ్ మీద. ఇందాక మీకు డార్క్గా కనిపించింది. ఇందులో 3 స్ట్రింగ్స్ కావాలి అనుకుంటే 3 స్ట్రింగ్స్ యూస్ చేసుకోవచ్చు. 3 స్ట్రింగ్స్ యూస్ చేస్తే మీకు ఇలా వస్తుంది డిఫరెంట్. ఇందులో సైజెస్ ఉంటాయండి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. కొంచెం హెవీగా కావాలంటే కొంచెం బిగ్ సైజ్ బీడ్స్ తీసుకోవచ్చు, ఇంకా సింపుల్గా కావాలంటే స్మాల్ సైజ్ తీసుకోవచ్చు. ఇందులో ఇంకా లైట్ షేడ్ ఉందండి. అది వచ్చేసి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ షేడ్. అది అందరూ ప్రిఫర్ చేస్తున్నారు ఈ షేడ్ని, లైక్ వెరీ లైట్ షేడ్. ఇది వచ్చేసి మీరు ఇందాక చూసిందండి మీడియం షేడ్ అన్నాను కదా, అది ఇది. అండ్ ఇది వచ్చేసి బాగా లైట్ ఇన్ ద సెన్స్ మీకు ట్రాన్స్పరెంట్ షేడ్ వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇది కంపేర్ చేయండి, మీకు సాలిడ్ కలర్ లాగా అనిపిస్తుంది, కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా అనిపిస్తుంది, గ్లాస్ టైప్. అది దీని డిఫరెన్స్. అండ్ ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదిగోండి డిఫరెన్స్ చూడండి. ఇది మీకు ట్రాన్స్పరెంట్ షేడ్ వస్తుంది, ఇది మీకు సాలిడ్ షేడ్ వస్తుంది. అండ్ ఈ పింక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ షేడ్ అండి. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ మనియా బీడ్స్ అండి. ఫ్లాట్ షేప్ ఉంటుంది, ఓవెల్ షేప్ వస్తుంది. ఇది మీరు లైక్ 2 లైన్స్ వేసుకోవాలి అనుకుంటే లాకెట్లోకి యూజ్ చేసుకునేలాగండి. 3 లైన్స్ అయితే ఇట్లా స్టెప్లా వస్తుంది. 4-5 లైన్స్ అయితే ఇంకా మీరు సాలిడ్గా లైక్ స్ట్రింగ్స్లా యూజ్ చేసుకోవచ్చు. మీరు చూస్తుంది వచ్చేసి 6 లైన్స్ బంచ్ అండి. ఇది యాక్చువల్ లెంత్ అయితే మీకు ఇంకా ఇట్లా వస్తుంది వేసుకుంటే. ఇది ఇంత లైట్ షేడ్ అండి. మీకు ఫస్ట్ చూపించిన డార్క్ షేడ్కి అండ్ దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇప్పుడు చూపిస్తాను. ఇది మీకు ఫస్ట్ చూపించిన డార్క్ షేడ్ అండి. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అండ్ గోల్డ్లో చుట్టిన బీడ్స్ మాలలు కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చి గోల్డ్లో చేసిందండి. మీరు ఇందాక చూసిన రూబీ మనియా అనీవెన్ బీడ్స్ని మేము సౌత్ సీస్తో ఆల్టర్నేట్ చేసాము అండ్ ఫ్లవర్ క్యాప్ యూజ్ చేసాము. ఇది మీకు వచ్చేసి 9 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడిందండి, బీడ్స్ వెయిట్ కాకుండా. బీడ్స్ వెయిట్ అయితే 62 గ్రామ్స్ అండి. మీరు గ్రామ్స్ని క్యారెట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు దీంట్లో 62 గ్రామ్స్ కదండి, ఇంటూ 5 చేయాలి. లైక్ 1 గ్రామ్ ఈక్వల్స్ టు 5 క్యారెట్స్ అనమాట. సో ఎనీథింగ్ ఇన్ గ్రామ్స్ మీరు క్యారెట్ చేయాలంటే ఇంటూ 5 చేయండి. ఇది వచ్చేసి రియల్ సౌత్ సీ అండి. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క బీడ్స్ని నేను చూపిస్తా వెళ్తాను ఈ రోజు నుంచి. బై నెక్స్ట్ వీక్ ఎండింగ్ మనకి బీడ్స్ కలెక్షన్ కంప్లీట్ వీడియోస్ రిలీజ్ అయిపోతాయి. ఎందుకంటే దసరా కలెక్షన్ మళ్ళీ మీకు వీడియో చేయాలి కాబట్టి.